Hello, hi everyone. I'm Akhil and this is Uday. Welcome back to our channel Fun Lads. సో, ముందుగా మ్యాచ్ గురించి దాని గురించి డిస్కస్ చేసే ముందు మేము ఈ వీడియోని 3 పార్ట్స్ లెక్క డివైడ్ చేస్తాం. సో, ఫస్ట్ వచ్చేసి మ్యాచ్ రివ్యూ, సెకండ్ వచ్చేసి రాక్ పేపర్ సీజర్ గేమ్ అండ్ థర్డ్ వచ్చేసి మ్యాచ్ ప్రివ్యూ. సో, ఫస్ట్ మ్యాచ్ రివ్యూస్ గురించి మాట్లాడుకుందాం. సో, నేను దానికంటే ఎళ్ళే ముందు పాయింట్స్ ఎంత చెప్పు చెప్పుకోవాలా నేనే 15 ఇది 13 నిన్న 2 రాక్ పేపర్ సీజర్స్ గెలిచా, 2 మ్యాచెస్ గెలిచా. ఇవాళ కూడా రాక్ పేపర్ సీజర్ ఓడిపోతావు, రేపు కూడా గేమ్ ఓడిపోతావు, 16కి వెళ్తా. సో ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడదామా? నాకు బాధ అవుతుంది. ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడదామా? లేదు, నేను మాట్లాడను ఈరోజు. లెట్స్ జంప్ ఆన్ టు మ్యాచ్ రివ్యూ 1, ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ. ఓకే, షేర్ చేస్తున్నా. నీ గురించి మాట్లాడుకో. నీ బెస్ట్ ప్లేయర్ మంచిగానే ఆడిండు, వాడు ఒక్కడే ఆడాడు మోస్ట్. ఒక్కడే చెప్దాం అనుకున్నాను, అది కూడా చెప్పేసినాను. ఓకే, ఇంకేముంది ఆడు చెప్పడానికి? రోజురల్ కూడా ఆడిండు కదా, రియాన్ పరాగ్, రోజురల్. యశస్వి జైస్వాల్ మంచిగా ఆడిండు, కొంచెం స్లోగా స్టార్ట్ వచ్చినా కానీ బాగానే ఆడిండు. శాంసన్ ఇస్తాడు అనుకున్నా, మంచిగా స్టార్ట్ ఇవ్వలేకపోయిండు, స్లోగా ఆడిండు. రియాన్ పరాగ్ వచ్చి ఓకే సపోర్ట్ చేస్తున్నాడు బాగానే అనుకున్నా కానీ అది నార్మల్ బ్యాటింగ్ అనమాట. అంటే T20 లైక్ పవర్ స్ట్రైకింగ్ ఇట్లేం కాదు. ధ్రువజురల్ నుంచి కూడా లైక్ నార్మల్గానే ఓకే ఆ మూమెంట్ వరకు. కాకపోతే నేను ఒక 200 ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఆర్సీబీ వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అంతా మంచిగా ఉంది, వీళ్ళు కూడా కొట్టాలి అది ఇది అనుకోని. కానీ కొట్టలే. హెడ్ మేయర్ కూడా అసలు నాకు ఒక అర్థం కాని పాయింట్ ఏంటంటే, నితీష్ రాణాని హెడ్ మేయర్ కన్నా ముందెందుకు పంపించలేదు, అసలు ధ్రువజురల్ ముందెందుకు పంపించలేదు? యాక్చువల్గా అయితే రియాన్ పరాగ్ కన్నా ముందే పంపించాలని అంటానన్నా. వాళ్ళు అప్పటికి ఓవర్స్ చాలా కన్సూమ్ అయిపోయినాయి అప్పటికి. ఎంతైనా కానీ ఏమో నితీష్ రాణా అన్ని బాల్స్ మింగాడు, ఉంటే కొడతాడు లేకపోతే అవుట్ అయిపోయి వెళ్ళిపోతాడు. అలాంటి వాడిని ముందు పెడితే అయిపోయేది కదా అనిపించింది. వాడు వచ్చిన ఒక్క బాలే ఛాన్స్ ఉంది, ఆ ఒక్క బాల్ 4 కొట్టింది. ఇంకొంచెం ఉంటే స్కోర్ ఎక్కువ వెళ్ళేదేమో. కాకపోతే ఓకే. అందరు బౌలర్స్ గురించి మాట్లాడుకోదు. మీ వాళ్ళు ఒక దానిలో అసలు కొట్టలేకపోయిండు. ఎవరంటే కృణాల్ పాండ్యా. 4 overs వేసి 29 runs 1 wicket. అసలు కొట్టలేకపోయాడు. అట్లా వేసిండు మా వాడు కృణాల్ పాండ్యా. ఇంకా నేను చూస్ చేసుకున్న ప్లేయర్ హేజిల్వుడ్ ఓన్లీ 1 wicket తీసాడు. అండ్ ఓకే, అందరు 1 wickets తీసాడు, వాడు కూడా 1 wicket. అండ్ అందరూ ఎక్కువ వికెట్స్ తీయకపోయినా కానీ రన్స్ ఇవ్వలేదు అనమాట. సో రన్స్ ఇవ్వకుండా అట్లా పొదుపుగా బౌలింగ్ వేసాడు మంచి. కరెక్టే. నాకు వాళ్ళ బౌలింగ్ ఫిగర్స్ ని చూస్తుంటే కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి, అందుకనే కవర్ చేసుకోవడానికి కళ్ళద్దాలు పెట్టుకున్నా. మండుతున్నాయి కళ్ళు నాకు. అబ్బా ఇది ఇంకా చూడలేను, కళ్ళు మూసుకుంటాను నేను. సో ఫిల్ సాల్ట్ ఎట్లా నిన్న నేను చూస్ చేసుకున్న ప్లేయర్ ఫిల్ సాల్ట్ అనగానే వాడే ఆడుతున్నాడు, నువ్వు వాడిని చూస్ చేసుకుంటున్నావు అని నన్ను ఆడిండు. ఎట్లా 2 catches వచ్చినా డ్రాప్ చేశాడు మీ వాళ్ళు, పట్టుకోలే అసలు. సో అట్లా మంచిగా ఫిల్ సాల్ట్ స్టార్టింగ్ వచ్చి ఇట్లా మంచిగా స్కోర్ని ఇట్లా తీసుకెళ్ళిపోయాడు. కోహ్లీ అప్పుడు స్లో ఆడుతున్నాడు, ఫిల్ సాల్ట్ అవుట్ అయిపోయిన తర్వాత ఒకటేసారి యాక్సిలరేట్ చేసాడు. అండ్ దేవదత్ పడికల్ ఏం చెప్పాలి, నీ బ్యాటింగ్ అంతా మంచిగా ఆడిరు. ఇంకా నువ్వే చెప్పినావు 2 catches మిస్ చేసినామని చెప్పి. కాకపోతే ఇక్కడ స్ట్రెయిన్ థింగ్ ఏంటంటే నువ్వు ఏదో చేసినావు, ఎందుకంటే నువ్వు చూస్ చేసుకున్నాడు ఒకడు సరిగ్గా ఆడాడు. ఎందుకు ఆడుతున్నారు వీళ్ళు? అంటే గ్రహాల మూమెంట్ వచ్చింది ఇట్లా. ఏదో ఇట్లా పెట్టి చేతబడి చేస్తున్నట్టున్నావు మొత్తం అంతా. నీ ప్లేయర్ దానిలో గట్టే కొట్టాం, అంటే గట్టే కాదు, నార్మల్ కాకపోతే వికెట్ రాలే అంతేనా. సో మిగతా వాళ్ళందరూ లైక్ అరౌండ్ 10-11 ఇచ్చారు. జోఫ్రా ఆర్చర్ 9, ఆడు కాకుండా ఇంకొకటి తక్కువ ఇచ్చిందంటే కుమార్ కార్తికేయ, అండ్ వాడికి ఒక వికెట్ వచ్చింది. వాడు ఈరోజు ఆడుతున్నాడు అని కూడా తెలియదు, లేకపోతే జోఫ్రా ఆర్చర్ నుంచి చేంజ్ చేసుకున్నాడు ఏమో తెలియదు. అయినా అన్ని నేను చెప్పిన జరగడానికి నేను ఏమన్నా దేవుడు నాకు కాదు. ఓకే, దట్స్ ఇట్ ఫ్రమ్ అవర్ మ్యాచ్ రివ్యూ 1. సో సెకండ్ మ్యాచ్కి వెళ్దామా? మ్యాచ్ రివ్యూ 2, DC వర్సెస్ ముంబై. నాకు మాట్లాడాలనిపించట్లే, వెళ్ళాలనిపించట్లే, కానీ చెప్పు నీ గురించి నువ్వు చెప్పేసుకుంటావు అనుకున్నా. సో మా దానిలో రోహిత్ శర్మ కంబ్యాక్ ఇస్తాడన్న కదా, ఇచ్చింది చూసినావా? హైయెస్ట్ స్కోర్ ఈ సీజన్ లో, హైయెస్ట్ స్కోర్ అది కంబ్యాక్. అది 2 balls ఆడి 2 6 కొట్టినాడు చెప్తున్నావు. అదే బాయ్, రోహిత్ శర్మ కంబ్యాక్ అది, మనకు కాదు, రోహిత్ శర్మ కంబ్యాక్ అది. సో పెట్టాను రోహిత్ శర్మ కంబ్యాక్, ధోని అనట్లే. సో రికల్టన్ మంచి స్టార్ట్ ఇచ్చాడు. అండ్
అంటే లైక్ వీళ్ళిద్దరు స్టార్ట్ కొంచెం బాగుంది. అంటే 3 ఓవర్స్, 4 ఓవర్స్ వరకు వికెట్ పడలేదు. ఇద్దరు అవును. కొంచెం మంచి అవునవును. స్టార్ట్ ఇచ్చారు. అండ్ అవును. తర్వాత సూర్య వచ్చి దాన్ని కంటిన్యూ చేసిండు. నేను అవును. స్కైనే చూజ్ చేసుకున్నా. బెస్ట్ ప్లేయర్ కాదు ఇవాళ. బట్ ఓకే ఆడిండు. అంటే కొంచెం అవును. మంచిగానే ఆడిండు. అండ్ అవును. తిలక్ వర్మ యాజ్ యూజువల్‌గా లైక్ ఏదైతే ఆ మ్యాచ్‌లో రిటైర్డ్ ఔట్ సబ్‌స్టిట్యూట్ లెక్క చేసిర్రు. అదే రిటైర్డ్ ఔట్ చేసి పంపించారు. దాని తర్వాత 2 హాఫ్ సెంచరీస్. అది కూడా చాలా ఫాస్ట్‌గా అయిన హాఫ్ సెంచరీస్. అండ్ అవును. లాస్ట్‌కి నమాన్‌దీర్ వల్ల సో, స్కోర్ 205 ఎళ్ళింది. అక్కడనే నీకు అక్కడనే తెలుసా? డిఫరెన్స్. లాస్ట్ బాల్ 3 రన్స్, 4 రన్స్ ఉరికిండు. 4 రన్స్ రన్ చేసిర్రు మా వోళ్ళు. నేను ఈరోజు మా క్లబ్ మ్యాచ్ ఆడుతుంటే సపోర్ట్ చేయడానికెళ్ళినా. సో, అది చూడలే నేను. ఆహ్, కానీ అదే డిఫరెన్స్. లాస్ట్‌లో నమందీర్‌కి అన్ని రన్స్ ఇవ్వకపోయి ఉండుంటే, మేము కొంచెం మంచిగా ఆడడానికి ఛాన్స్ ఉండేది. నేను స్టార్కీని చూజ్ చేసుకున్నా. చాలా అంటే చాలా దారుణంగా ఏసాడనమాట. నేను చూజ్ చేసుకున్న వాడు యశస్వి జైస్వాల్ ఒక్కడే ఈరోజు నా మాట విని మంచిగా ఆడిండు. మిగతా వాళ్ళు ఎవ్వరు ఆడలేదనమాట. ఇంకా కుల్దీప్ యాదవ్ వాడిని చూజ్ చేసుకోవాల్సింది నేను. ఎందుకు స్టార్క్ దగ్గరికెళ్ళానో తెలీదు. ఢిల్లీలో గదా! పర్ఫార్మ్ చేస్తాడనుకున్నా. కాకపోతే కుల్దీప్ యాదవ్ చాలా పర్ఫార్మ్ చేసిండు. మిగతా వాళ్ళు అంతా లైక్ నార్మల్ పర్ఫార్మెన్సే ఆ స్కోర్‌కి. సో, అట్లా. అండ్ నా బ్యాటింగ్ వచ్చేస్తే నేనసలు ఎక్స్‌పెక్ట్ జేయంది ఏందంటే, నేను ఫ్రేజర్ మెగర్ గాడు కొంచెం మంచిగా ఆడతాడు. కమ్‌బ్యాక్ మీ రోహిత్ శర్మలా ఆడినా గాని బాగుండేది. ఫస్ట్ బాల్ అట్లా డకౌట్ అయ్యేసరికి నేను స్కోర్ చూడంగానే అమ్మా! అని ఎక్కడో రాయి గుద్దుకుందనమాట ఇక్కడ గుండెల్లో. సో, అయితే ఆ తర్వాత అభిషేక్ ఓవరాల్ ఓకే. నార్మల్‌గా అంటే రాంగానే ఒక బౌండరీ కొట్టిండనమాట. సో, ఓకే. నైస్ అనుకున్నా. కరుణని ఇంపాక్ట్ ప్లేయర్ కిందకి దింపంగానే నేను నిన్ను అడిగిన ఫాఫ్ ఉంటాడా? ఉండడా? ఇంజ్యూరీ వెళ్ళిపోతాడని చెప్పి. అది చూడంగానే ఓకే. ఫాఫ్ లేడు. నైస్ ఇంకో ఎవరిని పెడతాడు వీడు ఎవరొస్తారు అని ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నా అప్పుడు. కరుణ వచ్చేసరికి ఓకే. వీడు టెస్ట్ అప్పుడెప్పుడో 300 కొట్టిండనమాట ఇండియాకి. ఆ తర్వాత 2 గేమ్స్ ఆడలే అని తీసేసారు. మళ్ళీ ఛాన్స్ రాలే. అండ్ ఒక ట్వీట్ కూడా ఏసిండు. క్రికెట్ ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్ అని చెప్పి 2022లో. అది మళ్ళీ ఆ ఛాన్స్ వచ్చింది. ప్రూవ్ చేసుకున్నాడు. విజయ్ హజారాలో వాడికి ఎంత 752 ఆహ్, అదేంటి యావరేజ్. సో, అట్లా ఆ పాయింట్ నుంచి ఐపీఎల్‌లో ఎవడు ఇంట్రెస్ట్ కూడా చూపియలేదు ఈ పర్సన్‌కి. అట్లాంటిది ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చి ఒక ఇంజ్యూరీ ప్లేయర్‌ని సబ్‌స్టిట్యూట్‌లాగా తీసుకొని అట్లొచ్చి క్రేజీ ఇచ్చి పడేసిండనమాట. అండ్ అందరూ లేపిర్రు. అందరూ ఫుల్ హైప్ ఇచ్చిర్రు. ఆ హైప్‌కి మొత్తం వర్తీ అనమాట కరుణ. ఆహ్, నువ్వు గూడా అన్నావు. వాడొక్కడే వేరే పిచ్‌లో ఆడిండు. మిగతా వాళ్ళందరూ ఇంకో పిచ్‌లో ఆడిర్రు అనే టైప్‌లో. యాహ్! సో, యాహ్! అంత బా ఆడిండని. కేఎల్ రాహుల్‌ది నువ్వు చెప్పిందే చెప్పినా నిజమని. అని నమ్మకు పెడతాడు, పడుకోబెడతాడు అని అన్నా. నమ్మినవు. మ్యాన్ ద మిత్ ద లెజెండ్ అన్నావు. నిన్ను లెజెండ్ చేసిండు. వాడు లాస్ట్ టైము ఆ బ్యాట్‌తోని ఇట్లా పెట్టి ఇలా గుచ్చితే పాతుతాడనుకున్నా. నన్ను పాతిండు వాడు. అక్షర్ పటేల్ కూడా రాగానే ఒక బౌండరీ కొట్టంగానే అమ్మ! వీడన్నా కొడతాడేమో, కొంచెం వస్తదేమో. అప్పటి వరకు మ్యాచ్ మా చేతిలోనే ఉండే. అక్షర్ పటేల్ వికెట్ పడ్డా, స్టబ్స్ గాడు పడంగానే అబ్బా! పోతుంది. మళ్ళా ఆశుతోష్ వచ్చి ఓకే. కొడతాడేమో అనుకున్నా. ఎట్లుందంటే 16 ఓవర్స్‌కి 160, 17 ఓవర్స్‌కి 170 ఆ టైప్‌లో 15కి 150 అలా వస్తుందన్నమాట. లైక్ 10 ఓవర్స్, 11 ఓవర్స్, 12 ఓవర్స్ రిక్వైర్డ్ రన్ రేట్ ప్రతి ఓవర్‌కి. ఆహ్, విప్రాజ్ గాడు వచ్చి మంచిగా సపోర్ట్ ఇచ్చిండు. కొట్టిండు కొంచెం బానే. ఆశుతోష్ కన్నా బెటర్ అని చెప్పాలి. ఈ మ్యాచ్ ఆశుతోష్ వర్కౌట్ కాలే. కానీ లాస్ట్‌లో మెల్లగా ఆడుకోవచ్చు కదా! ఒక నేను రన్ తీసి చెప్తా. ఆ తర్వాత నా బౌలింగ్‌లో వస్తా. నా బౌలింగ్‌లో చెప్తా. రన్ ఔట్ అయింది. సో, హ్మ్. మా వోళ్ళు అట్లా ప్రతి రన్ ఔట్ అయ్యి మేము గిఫ్ట్‌లా ఇచ్చేసినాం అన్నమాట ముంబైకి మ్యాచ్. గిఫ్ట్ ఫస్ట్ కాదు. వికెట్. రన్‌ఔట్స్ కాదు. గిఫ్ట్ కాదు. అండ్ మేము గిఫ్ట్ మా చేతిలో ఉన్న మ్యాచ్‌ని గిఫ్ట్‌లాగా ఇచ్చేసినాం అట్లా. గిఫ్ట్ కూడా కాదు. ఎందుకనంటే ఫస్ట్ 10 ఓవర్స్ చాలా మంచిగా ఆడిర్రు మీ వోళ్ళు. బట్ ఆఫ్టర్ 10 ఓవర్స్ మా వోళ్ళు లైక్ ముంబైని అంటే మంచిగా కన్సిస్టెంట్‌గా వికెట్స్ తీసుకుంటూ వచ్చారు. లైక్ 11థ్ ఓవర్‌లో 1 వికెట్, సెకండ్ వికెట్ పడ్డది 11థ్ ఓవర్‌లో. హ్మ్. వెంటనే 12థ్ ఓవర్‌లో థర్డ్ వికెట్ పడ్డది. 13థ్ ఓవర్‌లో ఫోర్త్ వికెట్ పడ్డది. 14థ్ ఓవర్‌లో ఫిఫ్త్ వికెట్ పడ్డది. లైక్ ఇంగ 4 ఓవర్స్‌లో 4 వికెట్స్ తీసి అక్కడ కమ్‌బ్యాక్ ఇచ్చాడన్నమాట. 15థ్ అవును. ఓవర్ మళ్ళీ వికెట్ పడలేదు గానీ రన్స్ ఎళ్ళలేదు ఎక్కువ. 16థ్ హ్మ్. ఓవర్ మళ్ళీ వికెట్ పడలేదు గానీ రన్స్ ఎళ్ళలేదు. రన్స్ ఎళ్ళలేదు. 17థ్ ఓవర్ మళ్ళా కరణ్ శర్మకిస్తే, కరణ్ శర్మ ఆ ఓవర్‌లో 2 వికెట్స్ తీసుకున్నాడు. సో, మళ్ళీ 17థ్ ఓవర్‌లో పడ్డది. సో, అక్కడిదాకా మ్యాచ్ అవుతుంది. అండ్ విప్రాజ్ లాస్ట్ మ్యాచ్ అంటే లైక్ ఫస్ట్ మ్యాచ్ ఎల్ఎస్‌జీతో గూడా విప్రాజే స్టార్ట్ చేసాడు కొట్టడం. దాన్ని అశుతోష్ శర్మ కంటిన్యూ చేసాడు. అండ్ ఇవాళ గూడా విప్రాజ్ ఇట్లా కొడుతుంటే మళ్ళీ భయమైంది. అరే! ఏందిది మళ్ళీ కొడుతున్నాడు అని బుమ్రా దాంట్లో గూడా కొడుతుండే. కొడుతున్నాడు ఎట్లా అనుకుంటే ఆయన శాంట్నర్ వండర్‌ఫుల్ డెలివరీ. ఏందంటే ప్రతి బాల్ ముందుకొచ్చి కొడదామని చూస్తున్నాడు. సో, వైడేసి ఔట్ చేసేసాడు. అండ్ తర్వాత అశుతోష్ శర్మ కొట్టిండు బుమ్రా దానిలో. బట్ వండర్‌ఫుల్ ఫీల్డింగ్ చెప్పాలి. ఎందుకు అనంటే వాళ్ళక్కడ కొట్టి బాల్ అంటే వాళ్ళు 2 తీస్తారని తెలుసు. సో, ఫీల్డర్స్ కొంచెం ముందు నుంచున్నాడు. నుంచొని బాల్ రాగానే ఇంకా కీపర్‌కెళ్తే కీపర్ మంచిగా చేసాడు. అండ్ నెక్స్ట్ కుల్దీప్ యాదవ్ వచ్చాడు. మాది టీమ్ హ్యాట్రిక్. రన్ ఔట్ హ్యాట్రిక్ అయింది. 3 బాల్స్ 3 వికెట్స్ ఇట్లా పడిపోయినాయి ఇట్లా.
అండ్ ఇక్కడ కరణ్ శర్మని మెచ్చుకోవాలి. లైక్ టీమ్‌లోకొచ్చి ఇంపాక్ట్ ప్లేయర్ మంచి అంటే మీ దానిలో ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చి మంచి ఇంపాక్ట్ ఇచ్చిండు. మా దానిలో ఇంపాక్ట్ ప్లేయర్ లెక్కొచ్చి మంచి ఇంపాక్ట్ ఇచ్చిండు కరణ్ శర్మ. అండ్ ఇవాళ డే చెప్పాలి అనంటే మోస్ట్‌లీ కరణ్ శర్మ, కరుణ్ నాయర్ అవును. వాళ్ళిద్దరు. కరుణ్. యాహ్! అండ్ బౌల్ట్ ఫస్ట్ ఓవర్ 18 రన్స్, తర్వాత ఓవర్ 3 రన్సే ఉంది. ఓన్లీ 3 రన్స్. సో, అది కొంచెం టర్నింగ్ పాయింట్. అదే 17థ్ ఓవర్ అనుకుంటా. యాహ్! అదే 17థ్ ఓవర్. 16థ్ ఓవర్ సారీ. కానీ నువ్వు ఇవన్నీ లేపినావు. కానీ నీ తప్పుని కప్పిపుచ్చుకోవాలనుకుంటున్నావు. నువ్వు బుమ్రానా? చూజ్ చేసుకున్న ప్లేయర్ బుమ్రా. బుమ్రా దానిలోనే 3 రన్‌ఔట్స్ అయినాయి. సో, అక్కడ తెలుసు. బుమ్రా బౌలింగ్‌ని మెచ్చుకోవాలి. బుమ్రా బౌలింగ్‌ని మెచ్చుకోవద్దు. అవును. ఫీల్డింగ్‌ని మెచ్చుకోవాలి. బుమ్రా బౌలింగ్ అది మేము డిస్కస్ రన్స్ చేసింది. కొట్టకుండా వాడు సింగిల్ తీపిచ్చుకోగలిగినాడు గాబట్టే గదా! అవును. యార్కర్స్ ఎంత పర్ఫెక్ట్ యార్కర్స్ తెలుసా? లైక్ కొట్టలేకపోయాడు. అదే ఎడ్జ్ దాకా అటెళ్తుంది. వాళ్ళు తీసుకొని ఫీల్డింగ్ చేసారు. నువ్వు లాస్ట్ ఓవర్ గురించి మాట్లాడుతున్నావు. ఫస్ట్ ఓవర్‌లో లాస్ట్ ఓవర్ గాదు 19థ్ కరుణ్ ఓవర్. కాదు. బుమ్రా లాస్ట్ ఓవర్ గురించి చెప్తున్నా. హ్మ్. కరుణ్ నాయర్ బుమ్రా ఒక్క ఓవర్‌లో 18 రన్స్ కొట్టిండు. ఆ! బుమ్రా ఈ తెలుసు. జనరేషన్‌లోనే బెస్ట్ బౌలర్. అలాంటోడి దానిలో కొట్టిండు. సో, అది అదే. కప్పిపుస్తున్నావా? గుర్తుపెట్టుకున్నావా? నువ్వు ఎంత చెప్పినా బుమ్రాని తిడితే బుమ్రా వన్ ఆఫ్ ద గ్రేట్ బౌలర్ అని తెలుసు అందరికి. సో, తెలుసు. యాహ్! నేను బుమ్రాని తిట్టట్లే. నిన్ను అంటున్నా. నువ్వు యాహ్! కప్పిపుస్తున్నావు అని చెప్పి. నువ్వు చూస్ కప్పిపుచ్చట్లే. చేసుకున్నందుకు బుమ్రా దానిలో 3 రన్‌ఔట్ నువ్వు ఛాన్సెస్ నువ్వు వచ్చినాయి. చూస్ చేసుకున్నందుకు బిస్కెట్ అయింది అక్కడ. 3 రన్‌ఔట్ ఛాన్సెస్ బుమ్రా. సో, టోటల్ 4 వికెట్స్ బుమ్రాది. అలా ఉండదు. 1 రన్‌ఔట్ ఆళ్ళకివ్వరు. సరే. హ్మ్. ఓకే. ఇంతటితో సెకండ్ రివ్యూ కూడా సమాప్తం. ఓకే. సో, అండ్ నెక్స్ట్ మనం ఎందుకు మళ్ళీ ఓడిపోతావు రాక్ పేపర్ అవసరం సీజర్. లేదు. రాక్ నేను పేపర్ ఇయాల సీజర్ ఓడిపోవాలి. నాకొద్దు. తలనొప్పి ఎప్పటిది. నాకు. సో, రాక్ పేపర్ సీజర్‌కెళ్దాం. బట్ దానికంటే ముందు పాజ్. ఎందుకు పాజ్ అంటే వి వాంట్ ఎవ్రీవన్ టు సబ్స్క్రైబ్. లైక్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఛానెల్‌కి. నేను ఇంగ్లీష్ నుంచి తెలుగుకి షిఫ్ట్ అవుతున్నా. ఎందుకంటే అఖిల్ నా క్లాస్ పీకాడనమాట. తెలుగోళ్ళ ఛానెల్ తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్‌లో అని చెప్పి. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. యాహ్! సో, రాక్ పేపర్ సీజర్. ఓకే. నేను రైట్ హ్యాండ్ ఈరోజు మార్చిన. 3, 2, 1 రాక్ రాక్ పేపర్ పేపర్ సీజర్ సీజర్ షూట్. షూట్. ఓకే. రాక్ రాక్ పేపర్ పేపర్ సీజర్ సీజర్ షూట్. షూట్. మళ్ళీ గెలిచినా. ఏం చూస్ చేసుకుందాం. ఎల్ఎస్‌జి. ఎల్ఎస్‌జియా? మళ్ళీ ఎల్ఎస్‌జియే. ఆలోచించుకో. ఇది ఎల్ఎస్‌జియే. అందరు కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. ఏం కాదు ఎల్ఎస్‌జియే. యాహ్! ఓకే. హ్మ్. మాట్లాడు. హెడ్ టు హెడ్ మాదే ఉంటది. సో, అట్లనే రేపు 4 అయితది అది. సో, యాహ్! కిందకెళ్తే మా టీమ్ గురించి మాట్లాడతా. మాట్లాడు. సో, మిచెల్ మార్ష్ కమ్‌బ్యాక్ ఇస్తాడు. అండ్ మా టాప్ 3 గురించి చెప్పక్కర్లే. లైక్ చెప్పినా, చెప్పకపోయినా ఆళ్ళు ఎట్లైనా కన్సిస్టెంట్‌గా ఆడతాడు. సో, మిచెల్ మార్ష్, హైడర్ మార్కరమ్, నికోలస్ పూరన్. మిచెల్ మార్ష్ లాస్ట్ యాహ్! ఈ మ్యాచ్‌లో మ్యాచ్ ఇంజ్యూరీ అయింది వస్తాడు. కదా! లాస్ట్ ఈ మ్యాచ్ మ్యాచ్ ఇంజ్యూరీ వస్తున్నాడా? అయింది. బట్ వచ్చేస్తాడు మోస్ట్‌లీ. హ్మ్. సో, మిచెల్ మార్ష్, మార్కరమ్, నికోలస్ పూరన్. అండ్ పంత్ లాస్ట్ మ్యాచ్ ఓకే ఆడిండు. బట్ ఈ మ్యాచ్ మళ్ళీ ఏమో ఆ 18 రన్స్ కొంచెం పుష్ ఇస్తదేమో అనుకుంటున్నా. 21 రన్స్ సారీ. సో, అది. ఆయుష్ బదోని లాస్ట్ మ్యాచ్ చాలా మంచిగా ఆడిండు. సో, యాహ్! యాస్ యూజువల్ సేమ్ టీమ్ ఉంటది మాది. ఇంక నాకు ఒక పాయింట్ అర్థమైతలేదు. ఇంక ఈరోజు రాక్ పేపర్ సీజర్ ఆడి గేమ్ గురించి మాట్లాడి ఇవన్నీ చేసుడు ఎందుకు? ఎట్లనో నీకే పాయింట్ డైరెక్ట్‌గా తీసుకెళ్ళిపోవచ్చు నువ్వు. ఎందుకు సీఎస్‌కే ఇస్తది. ఆహా! కమ్‌బ్యాక్ ఇస్తది. ఇందాక అన్నావు గదా! కమ్‌బ్యాక్ ఇస్తది అని. మా దానిలో ఒకటి గుర్తుపెట్టుకో. నాకు కొన్నే పాయింట్స్ ఉన్నాయి సీఎస్‌కే దగ్గర మాట్లాడడానికి. ఫస్ట్‌ది శివం దుబేది ఒకటి ఇంజ్యూరీ అది ఇది అని అనుకున్నారు. కాకపోతే వాడికి ఏం డిస్కంఫర్ట్ లేదు. సో, బేసిక్‌గా వాడు అవైలబుల్ ఉంటాడు మ్యాచ్‌కి. అదొకటి. నెక్స్ట్ థింగ్ ఎట్లైనా మ్యాచ్ కమ్‌బ్యాక్ ఇస్తే బావుండు అనుకుంటున్నా. నాకు పాయింట్ రావడం కోసం సీఎస్‌కేకి సపోర్ట్ చేస్తున్నాను గాదు. హ్మ్. కాపోతే ఒకటేంటంటే నా ఫైనల్ పాయింట్. ఒకవేళ వీళ్ళు పతిరానాకి ముందే బౌలింగ్ ఇస్తే, పూరన్ వచ్చినప్పుడు వాడిని పెట్టుకుంటే, పూరన్‌కి ఒక 25 డెలివరీస్ ఏస్తే వాడు టీ20లో 4 టైమ్స్ ఔట్ అయ్యిండు పూరన్ ఆడు పతిరానా దానిలో. సో, మళ్ళీ వస్తాడు. హ్మ్. మీ వోడు వికెట్ తీస్తాడు. హ్మ్. నాకు పాయింట్ ఇస్తాడు. ఓకే. అండ్ పైన చూడు అశ్విన్ గూడా పూరన్‌కి అగైనెస్ట్ చాలా మంచిగా ఏస్తారు ఎప్పుడు. సో, అశ్విన్ ఒకవేళ అంటే లైక్ ఎర్లీ వికెట్ పడ్డదనుకో పూరన్ వన్ డౌన్ కదా దిగేది. సో, పాతిరానాకి ముందు ఓవర్స్ ఇచ్చేస్తే ప్రాబ్లమ్ ఏందంటే మీ డెత్ ఓవర్స్ ఇంకా గాన్ ఇంకా. పాతిరానా డెత్ ఓవర్ ఎందుకంటే ఖలీల్ అహ్మద్ మహా అయితే 1 ఓవర్ ఏయగలుగుతాడు. సో, 1 హ్మ్. ఓవర్ అంతే. సో, డెత్ బౌలింగ్ బిస్కెట్ అయితది కాబట్టి పాతిరానాకి మేబీ ఒక ఓవర్ ఇయ్యొచ్చు నువ్వన్నట్టు. అండ్ తర్వాత ఇయ్యడు. బట్ అశ్విన్ గూడా మంచి మ్యాచప్ పూరన్‌కి. అండ్ ఆ! యాహ్! 2 టీమ్సే ఎట్లాంటి టీమ్స్ తెలుసా? 2 ఇగో కింద చూడు. ఈ సీజన్ హ్మ్. 13 క్యాచెస్ డ్రాప్ జేసింది సీఎస్‌కే. 9 అదే. 9 రన్ ఔట్స్ అదే. మిస్ చేసింది. ఎల్ఎస్‌జి 9 క్యాచెస్ డ్రాప్ 14 రన్స్. ఇద్దరి మధ్యలో మ్యాచప్ ఏమైతదో అహా! చూడాలి.
ఆ 'డిడ్ యూ నో'లో గూడా నాకు హారిబుల్‌గా వాళ్ళు ఇద్దరికీ ఈక్వల్‌గా చేసినట్టు కనిపిస్తలేదు. సీఎస్‌కేనే తిడుతున్నట్టు కనిపిస్తున్నారు. ఎందుకంటే పూరన్ గాడిని అంత లేపారు. అంత హై స్ట్రైక్ రేట్ ఉందని చెప్పి. హ్మ్. సీఎస్‌కే డ్రాప్ చేసింది 9 మిస్డ్ రన్ ఔట్స్ ఉన్నాయి. ఇంకా ఎల్ఎస్‌జిది కంపేర్ చేస్తే ఈక్వల్ అనుకో ఆ ఒక్క పాయింట్. కాకపోతే రెండిటికి వర్స్ట్ ఎకనామీ ఉందంట పవర్ ప్లేలో. కాకపోతే రేపు అట్లుండదు. ఆబ్వియస్లీ సీఎస్‌కేకే ఉంటది. ఈ రెండిటితో కంపేర్ చేస్తే ఎవడు వర్స్ట్ ఈ రేపు ఎన్ని ఈ చెట్లు? సీజన్. ఎన్ని ఆ! ఎన్ని టార్గెట్ పెట్టుకున్నారు చెట్లని? లాస్ట్ టైమ్ 61 డాట్ బాల్స్ కదా! ఆహ్, ఈసారి ఒక 11 డాట్ బాల్స్ తగ్గిస్తాం. 50 డాట్ బాల్స్ వస్తాయి. సో, ఆ 50కి ఎన్ని చెట్లు పెడతారో వాళ్ళిష్టం. ఓకే. ఓకే. అండ్, అండ్ నా బెస్ట్ ప్లేయర్స్‌ని చూజ్ చేసుకోవాలనుకుంటే బెస్ట్ 2 పెర్ఫార్మర్స్‌ని 'జయశంకర్‌కెళ్ళు' ఆహ్, 'జయశంకర్' అన్షుల్ కంబోజ్. బౌలింగ్ ఓకే. బ్యాట్స్‌మన్? బ్యాట్స్‌మెనా విజయ్ శంకర్. ఓకే. ఓకే. మా దానిలోది ఆ! మాట్లాడతాం. ఆగు, ఆగు. ఒక్క నిమిషం నీ దాని ముందుకెళ్ళే ముందు ఎందుకు చూజ్ చేసుకున్నావు అంటే వాళ్ళు నేను చూజ్ చేసుకున్న వాళ్ళు ఆడట్లే కదా! వీడు ఆడకపోయినా నాకు ప్రాబ్లమ్ లేదు. ఓకే. అదే. ఓకే. మా దానిలో పూరన్ బ్యాటింగ్. ఆ! ఇంకా వేరే ఆప్షన్ గూడా ఉందా? బౌలింగ్ వచ్చేసి సేమ్ 'దిగ్వేష్ రాథీ'. క్వేజ్ రతి. ఓకే. యాహ్! సో, అదే. కూల్. ఇంతటితో ప్రివ్యూ గూడా సమాప్తం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్త కంటెంట్ మేమేమైనా చేయాలి అనుకుంటే కింద సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొత్త కంటెంట్ కింద కోసమే కమెంట్ చూస్తున్నాము. ఇది జస్ట్ ఐపీఎల్ సీరీసే. సో, ప్లీజ్ షేర్ ద ఎనీ వీడియో అండ్ సజెషన్స్. యాహ్! ఎవ్రీథింగ్. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. బ్లాక్ అండ్ వైట్‌లో నేను ఎక్కువ సేపు ఉండలేకపోతున్నా. ఓకే. బాయ్. ఓకే. పీస్ ఔట్. బాయ్.